జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తాను, అధికారంలోకి వస్తామని అంటున్నారు. సాధ్యం అయిద్దా అధికారం? పక్కా వస్తాం, పక్కా షూర్. మొన్న కూడా ఈఎంఐ బాక్సులు పెట్టి మోసం చేశారు, పక్కా మోసం చేశారు. 44% మాకు ఓటింగ్ ఉంది. వాళ్ళు ముగ్గురు గెలిచినా కానీ ఓటింగ్ లేదు వాళ్ళకి. సింగిల్గా ఎవడంటే రమ్మను, సింగిల్గా వచ్చి ఎవడు గెలవలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. ఇవాళ సింగిల్ సింహం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. రేపు వచ్చేది పక్కా మా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు చూసావా, 175 సీట్లని. ఇది ఈసారి పక్కాగా జరిగింది. అంటే మొన్న కలిసి వచ్చాం, ఓడగొట్టాం, ఈసారి కూడా మేము 15 ఏళ్ళు కలిసి ఉంటే ఇక రాడంటున్నారు. ఎవరు వాళ్ళు 20 ఏళ్ళు కలిసి ఉన్నా సరే, 20 సంవత్సరాలు ఉన్నా సరే లేదు ఈసారి సినిమా. 2 సంవత్సరాలకు అయిపోయింది ఆ సినిమా. ఎందుకంటే స్థాన పథకాలు ఎవరికి లేదు, జనమంతా వ్యతిరేకమయ్యారు. జనమంతా ఆడవాళ్ళు కూడా వాళ్ళే కొన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఎమ్మెల్యే గారు ఉండి వాళ్ళ అదే డిప్యూటీ సీఎం వాళ్ళ ఎమ్మెల్యే గారు ఒక ఆడ మనిషిని మొన్న చేశాడు. అవన్నీ మనం చూస్తున్నాయి, ఇవాళ ప్రజలు చూస్తున్నారు. వ్యక్తిగత విషయాలు అంట కదా. వ్యక్తిగత విషయాలు ఎందుకు అవుతాయా? ఆమె ఎవరు సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే మనిషి, ఈయనెవరు ఎమ్మెల్యే. ఆమెకి ఈయనకు సంబంధం ఏముందయ్యా? అంటే ఆమె మీద వ్యామోహం పొందాడు. వ్యామోహం పొంది ఆమెను పొందటానికి విచ్చేసి ఆమెని లొంగపరుచుకోవడానికి చేశాడు. ఆమె మీడియా ఎక్కేసరికి మళ్ళీ వ్యక్తిగత సమస్యలు అన్నారు. ఎట్లా వ్యక్తిగత సమస్య అవుతాయా? అంటే ప్రభుత్వం వచ్చిన కాడి నుంచే మీద వద్దొద్దు అని అంటున్నారు. ఎవరు అట్లాంటి వ్యక్తిగత విషయాల్ని? అది వ్యక్తిగతం కాదయ్యా, వాళ్ళు కావాలని చేసి వ్యామోహం. అది ఆ వ్యామోహాన్ని వాళ్ళ మనిషే కదా. పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేనే కదా, పార్టీ వాళ్ళే ఎమ్మెల్యే గారే అన్నారు. ఇలాంటి విషయాలు బయటికి రావద్దని పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ అంటే బయటగా కప్పుచ్చుకుంటాడా పవన్ కళ్యాణ్ గారు? అంటే ఆయన దాపెట్టుకుంటాడా? అంటే జనాలు చెప్తాడా? ఆయన జనాలు చెప్తాడా? అట్లానే సంబంధించిన ఎమ్మెల్యే అలా మహిళని లోపరుచుకోవటానికి 6 నెలల నుంచి ఆమెని ఇచ్చేశాడు. అది మొన్న బయటకు వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళందరికీ ఉంది. రానివ్వను అని అంటున్నారు పవన్ కళ్యాణ్. వాడెవడయ్యా చెప్పేది? వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి పోయినసారి కూడా ఇది తప్పు. తిడతను జాగ్రత్తగా ఉండాలి. తిట్టేమీ లేదు, వాళ్ళు తిట్టట్లేదా? నిన్న లైవ్ చూసాం కదా, వాళ్ళు తిడుతున్నారు కదా, మరి వాళ్ళు తిట్టొచ్చా? వాళ్ళు తిట్టొచ్చా? ఒక మాజీ సీఎం గారిని పట్టుకొని వాడు ఈడని తిట్టారే, మరి వాళ్ళు తిట్టొచ్చా? మేము తిట్టదా?